సో ప్రస్తుతం మనతో పాటు మార్క రమేష్ కుమార్ యాదవ్ ఉన్నారు, ఆర్ కృష్ణయ్య టీం సభ్యులు. కాబట్టి ఈయనతో మాట్లాడదాం. సార్, మీరు చెప్పండి, నిన్న జరిగిన ఈ యాదగిరి కిడ్నాప్ ఏదైతే ఉందో అది అమానుషం జరిగిన ఘటన ఏదైతే ఉందో, కానీ దీంట్లో ముఖ్యంగా ఇటు చూసుకుంటే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఆరోపిస్తున్నారు, ఆయనే ఉన్నారు దాని వెనక అని చెప్పేసి. ఇంకో పక్క ఈ సందీప్ అనే వ్యక్తి కావాలని ఇదంతా చేశారు అని చెప్పేసి అంటున్నారు. అసలు ఏం జరిగింది, మీకు ఎంతవరకు ఐడియా ఉంది? ముందుగా మెగా టీవీ ఛానల్ వారి యాజమాన్యానికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడ ఉన్నటువంటి రిపోర్టర్ గారు మేడం గారికి అలాగే కెమెరామ్యాన్ గారు కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు మనం సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్లో రాజారామన్న ఆధ్వర్యంలో ఓయూజేఏసీ అన్న ఆయన ఆధ్వర్యంలో ఇక్కడ ఈ ప్రెస్ మీట్ అనేది జరుగుతుంది. సో ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రెస్ మీట్లో మనకు ఒక 2 days బ్యాక్ మనకు నల్గొండలో మన తిప్పర్తి గ్రామం ఎల్లమ్మగూడెంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ గురించి ఇక్కడ మనకు మీటింగ్ అనేది జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి మన యాదవ్ సోదరులు కానివ్వండి, లేకపోతే ఇతర బీసీ సంఘాల నాయకులు కానివ్వండి, ఇతర కుల పెద్దలు కానివ్వండి, పార్టీలకు అతీతంగా అందరు కూడా ఇక్కడికి ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. అయితే ఏదున్నా సూటిగా చెప్పడమే మాకు తెలిసిన విద్య, దాన్ని తిప్పడము లేకపోతే వేరే విధంగా చెప్పడం కాదు. ఇక్కడ ఉన్నటువంటి మామిడి యాదగిరి గారు, ఆయన ఒక బీసీ బిడ్డ, ఆయన ఒక యాదవ్ బిడ్డ. ఆయన నామినేషన్ వేయడానికి అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి నామినేషన్ పత్రాలు తీసుకొని వాళ్ళ సతీమణి గారు అయినటువంటి నాగలక్ష్మి గారు ఆ పత్రాలు తీసుకొని నామినేషన్ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. మధ్యలో ఈ సందీప్ రెడ్డి అనే వ్యక్తి వచ్చేసి నామినేషన్ పత్రాలు తీసి చింపేసి ఆమె ముఖం మీద వేయడం జరిగింది. అలాగే ఆయన 2 నిమిషాల్లో వస్తానని చెప్పిన వ్యక్తి అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. సో తర్వాత అక్కడ ఉన్నటువంటి కొంతమంది సభ్యులను ఆమె అడగడం, అక్కడ ఉన్నట్టు కొంచెం ఎంక్వైరీ చేయడం వలన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే, ఈ సందీప్ రెడ్డి అనే ఒక గుండా వాడు రీసెంట్గానే జైలు నుంచి బయటకు వచ్చినాడు. వాని మీద కొన్ని కేసులు కూడా ఉన్నాయి. సో వానికి బెయిల్ ఎట్లా వచ్చింది, వానికి ఎట్లా ప్రభుత్వం బయటికి తీసుకొచ్చిందో తెలియదు. ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్లో ఏదైతే ఈ తిప్పతి గ్రామం ఉన్నదో అక్కడ ఎవరు కూడా నామినేషన్ వేయొద్దంట. ఆయనకు వ్యతిరేకంగా కూడా ఎవరు కూడా మాట్లాడొద్దంట. ఆయన కేవలం కోమటిరెడ్డి వెంకటరెడ్డి కళ్ళలో సంతోషం చూస్తాడంట. ఆయన మేమేమంటున్నాం, నీకు సంతోషం అంతగానం చూడాలంటే నువ్వు రాత్రి డ్రెస్ ఇప్పి క్యాబినెట్ డాన్స్ చేయి. ఒక బీసీ బిడ్డని, ఒక ఎస్సీ ఎస్టీ మైనార్టీ, ఒక దళిత బిడ్డని, ఒక మంగళి సాకలి అయినటువంటి మా కులస్తు బిడ్డని పట్టుకొని నువ్వు మందు తాగే విషయంలో, ఎందుకంటే మీడియా వాళ్ళు ఉన్నారు, వీళ్ళ ముంగడు కూడా ఇది మాట్లాడరాని విషయము, కానీ అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే ఈ విషయం చెప్పాలా, ప్రజలకు కూడా తెలవాల్సిన విషయము. ఒక మందు తాగే దాంట్లో అది తాగించి అక్కడ వివిధ వెహికల్స్లలో ఒక వెహికల్లో ఒక 4-5 గంటల తర్వాత మళ్ళీ ఇంకో వెహికల్ 4-5 గంటల తర్వాత తిరిగి ఆయన కాళ్ళు చూడండి, మీరు చూపించారు. ఎందుకంటే మీడియా మా దగ్గర ఉన్న వీడియోస్ కూడా ఉన్నాయి, కావాలంటే ఆ వీడియోస్ కూడా మీకు షేర్ చేయడం కూడా జరుగుతుంది. ఆ వీడియోస్ కూడా చూడండి. ఆయనని కొట్టి ఆయనని నిర్బంధించి ఆయనని గత ఒక 24 గంటలు ఒక 20 గంటల వరకు ఆయనని అదే గ్రామంలో ఎక్కడే తిప్పుతున్నారో కూడా తెలియదు. ఆయనని కొట్టి నువ్వు పోటీ చేయొద్దు అనడము, వాళ్ళ సతీమణి వారిని పట్టుకొని అసభ్యకరమైన మాటలు మాట్లాడడము. అయితే తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కంచర్ల గారు భూపాల్ గారు అక్కడికి వెళ్ళి ఆ పోలీస్ స్టేషన్లో ఆయన కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. కంప్లైంట్ ముంగట కూడా డైరెక్ట్ మీరు అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ గారు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి సబ్ ఇన్స్పెక్టర్ కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వాళ్ళ ముంగట కూడా ఈ యాదగిరి అనే వ్యక్తి, మామిడి యాదగిరి అనే వ్యక్తి ఆయనకి ఏమేమైతే జరిగిందో అది క్లియర్గా వివరించడం కూడా జరిగింది. ఏమైనా ఈసీకి కంప్లైంట్ చేసే ప్రయత్నం ఏమైనా చేసిండ్రా దీని మీద? డెఫినెట్గా మేడం. యాక్చువల్గా ఏంటంటే అక్కడ ఉన్నటువంటి మనము జిల్లా డీసీపీ గారు, ఏసీపీ గారు, అలాగే ఎస్పీ గారితో కూడా మా కుల సభ్యులు, మా పెద్దలు, జాతీయ అధ్యక్షులు రాములు యాదవ్ అన్న గారు, అలాగే అక్కడ నల్గొండలో ఉన్నటువంటి జంగయ్య యాదవ్ గారు అన్నట్టు వాళ్ళు కూడా అక్కడ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నిన్న స్వయంగా మల్లన్న గారు ఎమ్మెల్సీ సార్ కూడా అక్కడికి రావడం జరిగింది. అక్కడ వేరే వాళ్ళు ఎవరైతే ఎస్సీ నుంచి పోటీ చేస్తుండో ఆయనని విత్డ్రాల్ చేసుకోమని చెప్పడం రిక్వెస్ట్గా. ఎందుకు అంటే ఒక 2 బీసీలు కొట్టాడుకోవడం వల్ల మళ్ళీ ఒక రెడ్డి సామాజిక వర్గం గెలవడం జరుగుతుంది కాబట్టి ఆయన రిక్వెస్ట్ చేసి ఒకరిని విత్డ్రాల్ చేశారు. తప్పకుండా మళ్ళీ కూడా చెప్తున్నాం, ఎవరైతే విత్డ్రాల్ చేసుకున్న వ్యక్తి ఉన్నాడో ఆయనకు కూడా ఈ ఎలక్షన్ గెలిచిన తర్వాత ఆయనకు కూడా సంస్థ స్థానం ఉంటుంది, ఆయన కూడా మంచి పదవి ఇస్తాము. ఆయన కూడా సర్పంచ్ అయినా కూడా ఇంక్లూడింగ్ సర్పంచ్ లాగానే ఈయన గెలిచిండని చెప్పి ఏం సర్పంచ్ కాదు. మీరు ఎవరైతే ఇక్కడ త్యాగం చేసిండ్రో వాళ్ళందరూ కూడా సర్పంచ్లే. ఈరోజు రెడ్డిలకు మేము వ్యతిరేక కాదు, ఓసీలకు మేము వ్యతిరేక కాదు, మేము రావులకు మేము వ్యతిరేకత కాదు. మీ జనాభా 6% కానివ్వండి, 10% కానివ్వండి, 12% కానివ్వండి, మీరేమైనా బిల్లులు పెట్టుకుంటే
మీకు అసెంబ్లీలో పాస్ అయిపోతాయి, రాజ్యసభలో పాస్ అయిపోతాయి, పార్లమెంట్లో పాస్ అయిపోతాయి, రాత్రి బిల్లు పెడితే 2 రోజుల్లో బిల్లు పాస్ అయిపోతుంది. దానికి మా బీసీలో ఎవరన్నా మీకేమన్నా అబ్జెక్షన్ చేస్తున్నారా? 56% ఇస్తామని చెప్పి 42% అన్నారు. 42% నుంచి 33%కి వచ్చారు. 33% నుంచి 24% అన్నారు. 24% కాదు, మీరు చూడండి కామారెడ్డి కానీ వేరే ఇతర జిల్లాలలో చూడండి, మీరు నల్గొండకు సంబంధించిన ఇతర డిస్టిక్లలో అసలు ఒక బీసీ అభ్యర్థి లేడు. మీరు మొత్తం గ్రామ పంచాయతీలు చూడండి, 12,000 చిల్లర మంది గ్రామ పంచాయతీలో పోటీ చేయాల్సిన అభ్యర్థులు ఉంటే 2,300 బీసీలకు వచ్చింది. మిగతా 9,800 మందికి అవకాశాలే లేవు. ఉన్న 2,000 మందిని కూడా మీరు వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టి మీరు కిడ్నాపులు చేస్తాం, మేము బెదిరిస్తాం, మేము మిమ్మల్ని అధికారంలో మీరు అధికారం రావద్దు, మీరు మాకు పని చేయాలి, మీరు మాకు డ్రైవర్ లాగా ఉండాలి, మా ఇంట్లో పనుల్లాగా ఉండాలి. ఇది రాజకీయం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాసిన రాజ్యాంగం, ఎవరైనా ప్రజాక్షేత్రంలో పోటీ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మీ డిమాండ్స్ ఏంటి సార్ ఫైనల్గా? అంటే ఇప్పుడు ప్రస్తుతం దీని మీద పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామా అని చెప్పేసి అంటున్నారు. ఆల్రెడీ December 10th పిలుపునిచ్చారు ధర్నాకి. అసలు మీ డిమాండ్స్ ఏంటి? ముఖ్యంగా ఒకటే డిమాండ్ మేడం మాది, ఎవరైతే యాదగిరి అనే వ్యక్తి ఉన్నారో వాళ్ళ భార్య అయితే ఎవరైతే నామినేషన్ ఒక బీసీ బిడ్డ వేసిండ్రో తప్పకుండా ఆమె నిజంగా ప్రజలకు సేవ చేస్తుంది అనుకుంటే ప్రజలందరూ కూడా ఓటేసి గెలిపించండి ముందుగా. రెండో విషయం కూడా December 5వ తారీఖు నాడు ఇప్పుడే మా పెద్దలు రాజారామన్న గారు, అలాగే చెరుకు సుధాకర్ రెడ్డి అన్న గారు, అలాగే రాములు యాదవ్ అన్న గారు, అలాగే వినోద్ యాదవ్ అన్న గారు, అలాగే కాటం నరసింహ యాదవ్ అన్న గారు పెద్దలు కూడా అందరూ ఒక డిసైడ్ చేసి డేటు December 5వ తారీఖు రోజు అక్కడ మేము పెద్ద ఎత్తున వెళ్ళి నిరసన అనేది వ్యక్తం చేయడం జరుగుతుంది. ఓపెన్ ఛాలెంజ్ చెప్తున్నా, అరే సందీప్ రెడ్డి నువ్వు దమ్ముంటే, నువ్వు మొగోను అయితే రా ఆడికి. నువ్వు ఇప్పుడు ఒక బీసీ బిడ్డను రాత్రి కిడ్నాప్ చేసుడు కాదు, ఇప్పుడు మేము వస్తాం, నువ్వు ముంగట నువ్వు చేయి ఆ పని, నిన్ను బట్టలిప్పి మళ్ళీ కూడా గుర్తుపెట్టుకో, నేను బట్టలిప్పి ఊరేగిస్తాం. దయచేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఇక మీకు దినాలు దగ్గర పడ్డాయి. ఇదే విధంగా నువ్వు చేస్తే నీ మంత్రి పదవి కాదు, నీ ఎమ్మెల్యే పదవి పోతుంది. రేపు పొద్దున నువ్వు గ్రామాల్లో తిరిగే పరిస్థితి ఉండదు. నువ్వు చెప్తున్నా కదా ఎమ్మెల్యే ఎంపీ ఇది వదిలేయి, రేపు బస్సులని ఇంటి పక్క ఒక 100 ఓట్లు ఉంటాయి కదా, ఆ ఓట్లలో కూడా గెలిపోవు నువ్వు. దయచేసి ఇప్పటికైనా హెచ్చరిస్తున్నాం, చెప్తున్నాం, నువ్వు జాగ్రత్తగా ఉండు. ఇదే విధంగా చేస్తాం, ఇదే విధంగా ఉంటాము అంటే ఇక నీకు బట్టలిప్పి తరిమే కొట్టే రోజులు కూడా వస్తాయి. ఖబర్దార్ వెంకటరెడ్డి గారు, అలాగే తమ్మును ఆయన కూడా చెప్తున్నాం, రాజగోపాల్ రెడ్డి గారు, మీరు మొన్న చేసిన కైలాస్ నేతకు డీసీసీ అధ్యక్ష పదవి వస్తేనే మీ అన్నదమ్ములు ఎంత తట్టుకోకుండా ఏం చేసిరో తెలుసు. ఆయన కోసం రాష్ట్ర వ్యాప్తంగా మేము మద్దతు ఇచ్చినాం. ఒక పద్మశాలి బిడ్డకు మేము రాష్ట్ర వ్యాప్తంగా మా యాదవులం అందరం కలిసి వన్ సైడ్గా మద్దతు ఇచ్చినాం. ఎందుకు ఇచ్చినాం? కులాలకు అతీతంగా. మేము ఇంతకుముందు కూడా చెప్పినాం, రెడ్డిలకు మాకు ఎటువంటి వాళ్ళ అగ్రకుణాలకు మేము ఎటువంటి వ్యతిరేక కాదు. చాలామంది కూడా రెడ్డిలు కూడా వాళ్ళ నియోజకవర్గాల్లో కూడా ఇంతకుముందు కూడా చెప్పిన వాళ్ళు కొంతమంది హాస్టల్స్ కూడా సాయం చేసిరు, కొంతమంది ఇండస్ట్రీలో ఇప్పుడు మీ ఫిల్మ్ ఇండస్ట్రీలో చూడండి కొంతమంది లేని వాళ్ళు కూడా వాళ్ళు సాయం చేసిరు. సాయం చేయలేదని అంటలేదు. మొన్న కళ్ళది ఒకటి ఐ క్యాంప్ అని పెట్టిరు, బ్లడ్ క్యాంప్ పెట్టిరు, వాళ్ళ అమ్మగారి పేరు మీద ఒకటి కూడా క్యాంప్ పెట్టిరు, ఒక ఫౌండేషన్ నడిపిస్తున్నారు. అంతా బాగుంది మీ దగ్గర. కానీ మీరు ఒక మీడియం కూడా మాట్లాడలేను, ఒక బాత్రూమ్ అనేది పోసి అది తాగించడం అనేది చాలా అంటే చాలా తప్పు విషయము. దయచేసి మీరు అర్థం చేసుకోవటారని చెప్తున్నాను. ఈ యొక్క ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగినటువంటి మనకు ముఖ్య కారణం మన యాదవ్ బిడ్డకు జరిగింది. రేపు ఇదే విధంగా మీరు చేస్తే రేపు మన గ్రేటర్లో కూడా జరుగుతుంది. రేపు ఇదే విధంగా చేస్తే వాడు కిడ్నాప్ చేస్తామంటాడు, వాడు ఎక్కపోదాం అంటాడు, వాడు ఇంట్లో ఆడలో ఉంటారు, మనకు ఆడపిల్లలు ఉంటారు, మనకు కూడా బరువు ఉంటుంది, బాధ్యత ఉంటుంది. మన బిడ్డ స్కూల్కి పోయి 4 గంటల వరకు రాకపోయినా, ఒక గంట సేపు అర్ధగంట రాకపోయినా భయం అనేది ఉంటుంది. సో ఇది ఒక మీడియాలో ఉండి బయటకు వస్తేనే ఇట్లుంది విషయం. ఇది ఇంకా మీడియాలో రాకుండా వాళ్ళు ఇంకెన్ని అరాచకాలు చేస్తారో చూడండి. 2,300 మంది అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పుకోలేని పరిస్థితులు ఉన్నారు. సో మీరు ఇక మొత్తానికి ఇప్పుడు 5th రోజు ధర్నా చేయబోతున్నారు, అలాగే ధర్నా చౌక్లో కూడా ధర్నా చేయబోతున్నారు అని చెప్పేసి అంటున్నారు. ఇది సో ఇది పరిస్థితి. ఇప్పుడు December 5 వరకు ఇప్పుడు ఇక్కడ ప్రభుత్వం కానీ ఇటు ఈసీ కానీ రెస్పాండ్ అవ్వకపోతే ఖచ్చితంగా దీని మీద పెద్ద ఉద్యమమే చేస్తామని చెప్పేసి బీసీ నాయకులు చెప్తున్న పరిస్థితి.